ఈరోజు వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ గురించి నేర్చుకుందాం. అన్ఎంప్లాయ్మెంట్లో ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, అది 1999లో ట్రీటీ ఆఫ్ వర్సెలిస్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 1 అప్పుడు అరేంజ్ చేశారు. అదొక రిపోర్ట్ ఇస్తుంది, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్, విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ అనేది 2 రకాలు, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 2 రకాలు, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పర్సన్ అవుట్ ఆఫ్ జాబ్ ఉన్నాడు, అతనికి ఓన్ చాయిస్ మీద, మేబీ అతనికి ఎక్కువ జీతం అన్నా కావాలి, లేకపోతే వర్క్ చేయడం ఇష్టం లేదు. ఇన్వాలంటరీ మాత్రం తను వర్క్ చేయాలనుకుంటాడు ఉన్న జీతం ప్రకారం, కాకపోతే వర్క్ జాబులు లేవు, ఎందుకంటే వేరే ఫ్యాక్టర్స్ బిహైండ్ దిస్ కంట్రోల్ ఇది అన్నట్టు. దీనికి ఇంకో ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్కి మేజర్ రీజన్స్ ఏంటి అంటే సోషల్ ఎకనామిక్ గ్రోత్, స్లోగా గ్రోత్ ఉంది, పాపులేషన్ పెరుగుతుంది ఎక్కువ, ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కిల్స్ లేవు, సిలబస్ అవుట్డేటెడ్ ఉంది, బ్యాంకింగ్ మంచిగా లేదు, ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో పీపుల్కి ఎడ్యుకేషన్ కానీ ఎకనామిక్ గోల్స్ కానీ సెట్ తీసుకోవడానికి ఛాన్స్ తక్కువ ఉంది. డిస్క్రిమినేషన్ కూడా ఉంది అక్కడక్కడ. సో సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఎకనామిక్ గోస్ త్రూ ద బూమ్ బస్ట్ సైకిల్స్. సైక్లికల్ అంటే ఏంటంటే ఎకనామీ అనేది బూమ్ బస్ట్ సైకిల్ అవుతుంది. ఒక రిసెషన్ ఉన్నప్పుడు వర్కర్స్ని తీసేస్తారు, బస్ట్ రిసెషన్ డిప్రెషన్ ఉన్నప్పుడు వర్కర్స్ని తీసేస్తారు. ఇది అన్నట్టు సైక్లికల్గా. ఒకసారి ఏమో బూమ్ ఉంటుంది, ఒకసారి ఏమో బస్ట్ ఉంటుంది, ఒకసారి ఏమో రిసెషన్. బస్ట్ అంటే రిసెషన్, డిప్రెషన్ కూడా. ఫ్రిక్షనల్, when a person is out of one job and is searching for another job. During this transition time, he is deemed frictionally unemployed. When a person is out of one job and is searching for another job, అంటే ఈ టైంలో డ్యూరింగ్ ట్రాన్సిషన్ టైంలో ఫ్రిక్షనలీ అన్ఎంప్లాయిడ్ అని అంటాం. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయిడ్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ బికాస్ పర్సన్ సీమ్స్ విజిబుల్లీ వర్కింగ్. పర్సన్ వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కాకపోతే తన మార్జినల్ ప్రొడక్టివిటీ కానీ కాంట్రిబ్యూషన్ కానీ 0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫార్మర్స్లో 4 మెంబర్స్ పని చేస్తున్నారు అనుకో, 200 kgs ఆఫ్ గ్రేప్స్ తెచ్చారనుకో, 3 persons తెచ్చినా కూడా అంతే 300 తెచ్చినారు అనుకో, అక్కడ ఒకరిది ఏమంటారు డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. పర్సన్ వర్క్ చేస్తుండు కానీ తన ప్రొడక్టివిటీ కాంట్రిబ్యూషన్ 0 ఉంటుంది, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అగ్రికల్చర్లో కానీ ఇప్పుడు పంటలు వేసినప్పుడే అగ్రికల్చర్ లేబర్స్కి కానీ, టూరిజం ఉన్నప్పుడే టూరిజం హోటల్స్కి కానీ ఇట్లా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అండర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. పర్సన్ జాబ్ ఉంది, కాకపోతే మా బెఫిటింగ్ పొజిషన్ కానీ మంచి శాలరీ కానీ లేదు తన క్వాలిఫికేషన్ ప్రకారం. ఎంకమ్ బీటెక్ చేసిన వాళ్ళు స్విగ్గీ డెలివరీలో చేస్తారు కదా, అది అండర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా అనొచ్చు. టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్, వెన్ మెన్ ఆర్ రీప్లేస్డ్ విత్ మెషిన్స్. హ్యాండ్లూమ్ వర్కర్స్ ఇంకా మెషిన్స్తో రీప్లేస్ చేస్తే అక్కడ నార్మల్ వర్కర్స్ ఉండరు అన్నట్టు. ఓపెన్ ఆర్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ జాబ్స్ వెన్ పర్సన్స్ స్కిల్ ఆర్ క్వాలిఫికేషన్ సరిపోదు, జాబ్స్ ఉన్నాయి కానీ. ఐటీ గ్రాడ్యుయేట్కి C++ వచ్చు కానీ బట్ డిమాండ్ ఏమో జావాకి పైథాన్ ఉంది. ఇది ఓపెన్ ఆర్ స్ట్రక్చరల్. న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది రిఫర్డ్ యాజ్ న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? న్యాచురల్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ప్లస్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది అన్నట్టు. అన్ఎంప్లాయ్మెంట్ NSO సర్వే టైప్స్, సర్వే ఫ్రీక్వెన్సీ. అన్ఎంప్లాయ్మెంట్ NSO సర్వే ఏ విధంగా వేస్తుంది అంటే ఒకటేమో పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే, ఇంకోటేమో క్వైనియల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే ఒకటి ఏమేమి సర్వేస్ చేస్తుంది అంటే
QUINQUENNIAL. QUEN employment and unemployment surveys. QUINQUENNIAL క్వినియల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే. ఇంకోటి ఏదంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS. ఇదేమో క్వినియల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే వచ్చేసి 5 yearsకి ఒకసారి చేస్తుంది. 1972లో స్టార్ట్ చేసింది, 2011-12లో లాస్ట్ ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారు. తర్వాత ఇది 2017 నుంచి యాన్యువల్గా చేస్తారు. వర్కర్స్ ఏజ్డ్ 15 years or higher, 15 years or higher ఏజ్ మాత్రమే కౌంట్ చేస్తారు. ఇక్కడ క్వినియల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్లో నాన్ అగ్రికల్చర్ వర్కర్సే మెయిన్గా చేస్తారు. అది కూడా ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అయితే అర్బన్, రూరల్, అగ్రో, నాన్ అగ్రో అన్నీ చేస్తారు అన్నట్టు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ 1 వచ్చేసి 2019లో వచ్చింది, 2 వచ్చేసి 20లో, 2003 21లో అలా రిలీజ్ అయినవి. సో ఇవన్నట్టు ఇండికేటర్స్ ఏంటివి ఇండికేటర్స్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్, లేబర్ ఫోర్స్ అంటే ఏంటి అంటే those who are working or employed plus those seeking or available for work. Labor force, those who are working or employed plus those who are ఎవరైతే వర్క్ చేస్తుంటారో లేబర్ ఫోర్స్ వాళ్ళని అంటారు. దోస్ సీకింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్, ఇన్వాలంటరీ అన్ఎంప్లాయిడ్. ఎవరైతే దోస్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ ఎంప్లాయిడ్, దస్ హోస్ సీకింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్. Seeking or available. Unemployment rate finds involuntary unemployed persons. Unemployment rate and finds involuntary unemployed persons by formula ఏదంటే నెంబర్ ఆఫ్ ఇన్వాలంటరీ టోటల్ లేబర్ ఫోర్స్ తీసుకొని ఈ అన్వాలంటరీ అనేది ఏం ఫైన్ చేస్తుంది, ఫైన్స్ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయిడ్ ఎంప్లాయీస్. ఇన్వాలంటరీ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అన్నట్టు. టోటల్ లేబర్ ఫోర్స్ బై నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ లేబర్ ఫోర్స్. నెంబర్ ఆఫ్ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అదన్నట్టు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 3 crore డివైడెడ్ బై 51 crore ఉంటే 55 పాలం. కరెంట్ వీక్లీ స్టేటస్ ఉంటుంది. ఇఫ్ నా NSO మెథడ్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ 3 different approaches తీసుకుంటుంది. కరెంట్ వీక్లీ స్టేటస్, కరెంట్ డైలీ స్టేటస్, యూజువల్ స్టేటస్. కరెంట్ వీక్లీ స్టేటస్ అనేది నాట్ ఎంప్లాయిడ్ ఈవెన్ 1 hour a week. కరెంట్ డైలీ స్టేట్ అనేది నాట్ ఎంప్లాయిడ్ ఈవెన్ 1 hour in a day in a given week. యూజువల్ స్టేటస్ it's further subdivided into principal activity status and subsidiary economic activity status. Further subdivided into principal activity status and subsidiary economic activity status. If a poor person usual status అంటే ప్రిన్సిపల్ యాక్టివిటీ స్టేటస్ కానీ సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ స్టేటస్ కానీ అన్ఎంప్లాయిడ్ ఉందనుకో, మెజారిటీ ఆఫ్ యువరు ఈజ్ డీమ్డ్ అన్ఎంప్లాయిడ్ అన్నట్టు. అదన్నట్టు ప్రిన్సిపల్ యాక్టివిటీ స్టేటస్, సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ స్టేటస్.
అది అన్ఎంప్లాయిడ్ ఉంటే ఇంకా అన్ఎంప్లాయిడ్ అని అర్థం. అఫీషియల్ రిపోర్ట్స్లో ఈ ఫిగర్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎన్ఎస్ఓస్ పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వేస్ ఏమంటుందంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 6.1% యాజ్ పర్ యూజువల్ స్టేటస్, ప్రిన్సిపల్ యాక్టివిటీ స్టేటస్ పిఎస్ అండ్ సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ స్టేటస్ ఎస్ఎస్, which is highest in last 45 years. High percentage of unemployment: Arunachal, Kerala, Manipur and Bihar. Low percentage of unemployment: Gujarat, Karnataka, West Bengal and Sikkim. Unemployment percentage highest among urban youth లో ఎక్కువ ఉంది, లోయెస్ట్ అమాంగ్ ఇలిటరేట్స్ ఇదన్నట్టు. సో నెక్స్ట్ వర్కర్ పాపులేషన్ రేషియో చూద్దాం. సో ఇది లేబర్ ఫోర్స్ అయిపోయింది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయిపోయింది, కరెంట్ వీక్లీ స్టేటస్, కరెంట్ డైలీ స్టేటస్, యూజువల్ స్టేటస్లో మళ్ళీ 2 ప్రిన్సిపల్ యాక్టివిటీ స్టేటస్, సబ్సిడరీ ఎకనామిక్ యాక్టివిటీ స్టేటస్. ఇలా అయిపోయాక నెక్స్ట్ వర్కర్ పాపులేషన్ రేషియో. వర్కర్ పాపులేషన్ రేషియో ఇది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్, డబ్ల్యూపీఆర్ అంటారు, పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ by total population of country. All persons, male and female in both urban and rural areas as per latest PLFS. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 2017, 2018, 2019 మూడు చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గుతుంది. వర్కర్ పాపులేషన్ రేషియో పెరుగుతుంది, అంటే హూ యాక్చువల్లీ హ్యావ్ జాబ్స్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ పెరుగుతుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇది కొద్దిగా పెరుగుతుంది. పర్సన్స్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ వర్కింగ్ చేస్తున్నారు, లుకింగ్ అన్నట్టు ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు వచ్చేసి ఏమంటుందంటే పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ లేబర్ ఫోర్స్ దట్ ఈస్ వర్కింగ్ ఆర్ సీకింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్ ఇన్ ద పాపులేషన్. అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయిడ్, దట్ ఈస్ వర్కింగ్, సీకింగ్ ఆర్ అవైలబుల్ ఫర్ వర్క్ బై టోటల్ పర్సన్స్ ఆఫ్ కంట్రీ ఇదన్నట్టు. సో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇదేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇది 2007లో 37% ఉండే, ఇది 100% అవ్వలేదు. బికాస్ ఎందుకంటే చిల్డ్రన్స్ ఉంటారు, ఎల్డర్స్ కూడా ఉంటారు, అట్లా. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఫర్ ఫీమేల్కి కూడా చెప్పారు. ఇది మొత్తం పర్ ఫీమేల్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేసేది, ఇది మేల్ కన్నా తక్కువ ఉంటుంది. ఇది ఎందుకు ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తగ్గుతుంది 2004 నుంచి 2008 కంటే? స్టడీలకు ఎందుకు జరుగుతుందంటే ఉమెన్ అనేవాళ్ళు హయ్యర్ స్టడీస్ ఎక్కువ తీసుకుంటున్నారు, సో వాళ్ళ ఎంట్రీ ఇంటూ జాబ్ మార్కెట్ లేట్ అవుతుంది. ఇంకా రూరల్ మెన్ ఒక ఇన్కమ్ పెరగడం వల్ల వాళ్ళ వైఫ్స్ లేబర్గా పనిచేయడం ఆగిపోతుంది. సో జస్ట్ ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటున్నారు. మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా డిమాండ్ తగ్గిపోతుంది లేడీస్కి. టెక్స్టైల్ లెదర్ ఎక్స్పోర్ట్స్ డ్యూ టు తగ్గిపోతున్నాయి. టెక్స్టైల్ లెదర్ ఎక్స్పోర్ట్స్ యుఎస్యు ప్రొటెక్షనిజం వల్ల తగ్గిపోతున్నాయి కాబట్టి డిమాండ్ కూడా రియల్ ఎస్టేట్ తగ్గిపోతుంది. సో బిల్డింగ్స్ కట్టట్లేదు, ఫీమేల్ లేబరర్స్ తగ్గుతున్నారు. సో ఇదన్నట్టు కల్చరల్ ఫ్యాక్టర్స్, ఇంకా సోషల్ కన్స్టెంట్స్, ప్యాట్రియార్కల్ నార్మ్స్, ఇవి కూడా. ఇంకా మెనీ రూరల్ స్మాల్ గర్ల్స్ ఏంటంటే అంత ఎక్కువ డు నాట్ హ్యావ్ రిక్వైర్ నాలెడ్జ్ లేదు కంప్యూటర్ది కానీ ఇంగ్లీష్ కానీ జాబ్ తెచ్చుకోవడానికి. ఎన్ఎస్ఎస్ టైమ్ యూస్ సర్వే 2019 ఏం చెప్పిందంటే ఫీమేల్ వాళ్ళు ఎక్కువ అన్పెయిడ్ ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు అన్నట్టు. పిల్లలను చూసుకోవడం కానీ, క్లీనింగ్ కానీ, కుకింగ్ కానీ అలా. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా వాళ్ళకి ఇనిషియేటివ్స్ ఇవ్వాలి, చైల్డ్ కేర్కి కానీ పెయిడ్ కొన్ని లీవ్స్ ఎక్కువ ఇవ్వాలి, అట్లా ఎల్డర్లీ కేర్ ఫెసిలిటీస్ ఉండాలి, ఈక్వల్ శాలరీ ఇవ్వాలి, ఇలా ఉంటుంది అన్నట్టు. ఇది గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్కి కానీ, ఇంకా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రీనర్షిప్ అమాంగ్ ఉమెన్ చేయాలి. గవర్నమెంట్ చైల్డ్ కేర్లో ఇవన్నీ పెడితే వస్తుంది అన్నట్టు.
నెక్స్ట్ వర్కర్ టైప్స్ ఎట్లా ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మనకు తెలుసు, వాళ్ళంతకు వాళ్ళే దోస్ హూ వర్క్ ఫర్ దెమ్సెల్స్ అండ్ చార్జ్ ఫీజు, దే డి నాట్ సెల్ దేర్ లేబర్ పవర్ టు ఎనీ వన్ ఎల్స్ ఫర్ ఎ వేజ్. సో దే ఆర్ దేర్ ఓన్ బాస్ అన్నట్టు. దీనిలో సబ్ కేటగిరీస్ అని వచ్చేసి ఓన్ అకౌంట్, పార్ట్నర్స్ ఆర్ ఓనర్స్ ఆర్ ఎంప్లాయర్స్ ఆఫ్ బిజినెస్ ఫిమ్, అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్స్, ఇవన్నీ ఓన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనొచ్చు. సో అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడే. ఓన్ అకౌంట్, పార్ట్నర్స్ ఆర్ ఓనర్స్ ఆర్ ఎంప్లాయర్స్ ఆఫ్ బిజినెస్ ఫిమ్. వేజ్ ఆర్ శాలరీడ్ ఎంప్లాయీస్, వాళ్ళు ఒక లేబర్ని బాస్కి అమ్ముకుంటారు, ఎంప్లాయర్కి ఒక శాలరీకి రౌండ్ ద ఇయర్ ఉంటుంది. దర్ నెంబర్స్ తగ్గిపోతున్నవి యాజ్ పర్ లేటెస్ట్ సర్వే కరోనా వల్ల. అప్పుడు క్యాజువల్ వర్కర్స్ అనే వాళ్ళు వేజ్ వాళ్ళ లేబర్ని అమ్ముకుంటారు, కానీ వేజ్కి షార్ట్ టైంకి మాత్రమే ఇది ఉంటుంది, షార్ట్ టైంకి మాత్రమే ఉంటుంది. ఫీమేల్ కరోనాలో తగ్గారు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయిడ్ ఫర్ దిస్ మంత్, మెయిన్ వర్కర్ అంటే 6 months ఆర్ మోర్, మార్జినల్ వర్కర్ అంటే 6 months కన్నా తక్కువ. ఇదేనంటే నెక్స్ట్ వర్కర్ టైప్స్ అండ్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఇవన్నీ చూద్దాం.